నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. సరైన రోడ్లు ఉండవు, వసతులు కానరావు, పక్కా గృహాలు కనా కష్టం. ఏ పురుగో ముట్టినా ప్రాణం చేతకాక అనారోగ్యం ప్రాణం మీదకు తెచ్చిన డోలీ మూతలే ఆధారం. ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో జీవన చిత్రం ఇదే. 5 ఏళ్ల వైకాపా పాలనలో మరీ దయనీయం. 5 ఏళ్లలో కనీస నిధులు ఖర్చు చేసిన పాపాన పోలేదు. అడవి తల్లి బాట పేరుతో మారుమూల గిరిజన ఆవాసాల్లోకి అభివృద్ధిని తీసుకువెళ్తోంది కూటమి ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలతో రోడ్డు అంటే ఎలా ఉంటుందో తెలియని గిరిశిఖర గ్రామాలకు అభివృద్ధి బాటలు పరుస్తున్నారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి శంకుస్థాపనలు చేశారు. కనీసం పాదరక్షలు లేని గిరిజనులకు సొంత డబ్బులతో పాదరక్షలు కొనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గిరిజనుల బతుకు చిత్రంలో ఎలాంటి మార్పులు తెచ్చే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ సన్యాసరావు గారు, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, బొలిశెట్టి సత్యనారాయణ గారు, ప్రముఖ పర్యావరణవేత్త. సత్యనారాయణ గారు, అడవి తల్లి బాట పథకం కింద విశాఖ మన్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ రహదారుల నిర్మాణం సంకల్పం ఏంటి? ఎన్ని గ్రామాలు, ఎన్ని కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం లక్ష్యంగా ఉంది ప్రభుత్వానికి? నమస్తే శ్వేత గారు, చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. మీ టీవీ వారికి ధన్యవాదాలు. టోటల్గా అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంటాము. అంటే వాళ్ళకి యాక్సెస్ లేక, ఆరోగ్యం లేక మీకు ఇబ్బందులు పడుతున్న ఆవాసాల కింద ఉంటాయి. అటువంటివి 3782 పీవీటీజీ ఆవాసాల కింద గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 2600కి ఏదో ఒక కనెక్టివిటీ ఉంది. ఇంకా 1177 ఆవాసాలకి అసలు కనెక్టివిటీ లేదు, పూర్తిగా జీరో. అక్కడ వైద్యం కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ ఏ రకమైన ఇబ్బందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వాటిని తీర్చడానికని చెప్పి అడవి తల్లి బాట అని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది. అడవి తల్లి బాట అనే కార్యక్రమం ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే 601 ఆవాసాలకి, ఈ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి అంటే ఆదివాసీల ఆవాసాలకి 601 ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్డు కనెక్టివిటీ ఇస్తున్నారమ్మా. ఒక 1005 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం 92 కోట్లు ఖర్చు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం 10 నెలల్లోనే, అంటే ఒక సంవత్సరం లోపల, అంటే మీకు కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 2 నెలలు పడుతుంది అనుకుంటే, ఒక సంవత్సరానికల్లా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా బృహత్తంగా మిగతా ఆవాసాలకు కూడా కొద్ది నెలల్లోనే మిగతా 576 ఆవాసాలకు కూడా ఆ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం, అది బేసిక్గా ఏంటంటే ఒక చిత్తశుద్ధి. ఈ కుటుంబ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసి కొద్దిగా ఆయన అగ్రెసివ్గా అంటే ప్రజల వద్దకు పాలన అని కానీ, లేకపోతే జనంలోకి నాయకులందరినీ తీసుకెళ్ళడం అతను అలవాటు చేశారు. అయితే ముఖ్యంగా నేను చూసేది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన 2018లో ఈ ఆదివాసీ ప్రాంతాలన్నీ తిరిగారమ్మ. స్వయంగా తిరగడం వల్ల ఏమైందంటే, ఆయన అక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే నీరు కావాలని అడిగారు. మీకు ఏం కావాలని అడిగితే, తాగడానికి నీళ్ళు కావాలని అడిగితే ఆయన చెలించిపోయారు. అంటే కనీసం తాగడానికి నీరు లేని పరిస్థితిలో, మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయింది అనుకున్న టైంలో తాగడానికి నీళ్ళు లేని గ్రామాలు ఉండడం అన్నది చాలా దారుణం అని అనిపించి, మనం అధికారంలోకి వస్తే ముఖ్యంగా తాగునీరు ప్రయారిటీగా తీసుకోవాలని అనుకున్నారు. అందుగురించి ఆయన రూరల్ డ్రింకింగ్ వాటర్ అంటే గ్రామీణ నీటిపారుదల తీసుకోవడానికి కూడా కారణం అది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయడంలో చాలా చిత్తశుద్ధితో ఆయన తీసుకున్న కార్యక్రమం. ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగులేదు, కానీ ఇది నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని ఈ పిఎం జన్మన్ ప్రోగ్రాం తాలూకా నిధులు మురిగిపోతుంటే వాటిని కానీ, పంచాయతీరాజ్ శాఖ నిధులు కానీ అన్నిటిని కూడా జాగ్రత్తగా రెన్యూవల్ చేయించుకొని ఈ కార్యక్రమం మన్రేగాలోని పిఎం జన్మన్లోనే కలిపి మొత్తానికి ఈ కార్యక్రమాలు అవ్వడానికి ఒక మంచిది. అంటే నేను స్వయంగా వెళ్ళాను. మా ఉన్నంతకాలం, అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం నేను చూశాను. వాళ్ళందరూ కూడా దేవుళ్ళ కొలుస్తున్నారు ఆయన. నిజంగా ఇన్నాళ్ళకి మా గ్రామాలకు దేవుడు వచ్చాడని. రైట్ సార్. సన్యాసరావు గారు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వస్తువుల లేమి వల్ల విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?
ఈ అడవి తల్లి బాట వాటికి ఏ విధంగా పరిష్కారం చూపుతుంది? నమస్కారం అమ్మ, ఇది చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా గిరి శిఖరాలని ఈరోజు రోడ్ల సౌకర్యం కల్పించడం ద్వారా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే ఉప ముఖ్యమంత్రి గారు మన ఆదివాసీ తల్లి బాట పట్టడం ద్వారా గిరి శిఖరాలకి రోడ్లు వేయడం ద్వారా ఇప్పుడు మా పార్వతీపురం మన్యంలో ముఖ్యంగా సవరలు గిరి శిఖరాల్లో ఉంటారు. వీళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపు. ఈ శిఖరాల్లో చాలా ఆరోగ్య సమస్యల ద్వారా డోలీ ద్వారా కిందకి తీసుకొస్తున్నారు. అని మన సాలూరు, పాచిపెంట, ఏదైతే ఒరిస్సాలో దగ్గరలో ఉన్న బార్డర్ గ్రామాల్లో చాలా ఆల్మోస్ట్ 3500 హైట్లో ఉన్న గ్రామాలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు కలిగించి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఈరోజు అక్కడికి మన అంబులెన్సులు వెళ్తున్నాయి. ఆ అంబులెన్స్ ద్వారా అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీల్ని మన హాస్పిటల్కి తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చాలా దేవుడిగా కొనియాడుతున్నారు. అలానే మరిన్ని గ్రామాల్లో ఏవైతే ఇప్పుడు బిగులు ఉన్నాయో అలాంటి గ్రామాల్లో కూడా ఈ సౌకర్యాలు అందించాలని కోరుకుంటున్నారు. రెండవది వాళ్ళ అటవీ ఫలసాయాలు అలానే పంట ఫలసాయాలు అన్నీ కూడా గిరి శిఖరాల నుంచి ఒకప్పుడు కావిళ్ళలో మోసుకొని వచ్చి ఈ సంతల్లో అమ్ముకునేవాళ్ళు. చాలా శ్రమ దోపిడీ జరిగేది. అలానే ధరలో కూడా వాళ్ళు సావుకారులు అక్కడికి వెళ్తే ధరలో కూడా వ్యత్యాసం ఉండేది, తూకంలో కూడా వ్యత్యాసం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కిందకు వచ్చి సంతల్లో ఈరోజు మార్కెట్లలో చక్కని అంటే తూకవలతో చక్కని ధర పొందుతున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగు కావడానికి రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా ఈ రోడ్డు సౌకర్యాలు చాలా ఉపకరిస్తున్నాయి. అందుగురించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. అలానే ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు హాస్టల్కి రావాలంటే చాలా కొండలు వాగులు దాటుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు పిల్లలు ఆటోల్లో చక్కగా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ వాళ్ళ హాస్టల్స్కి, స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నారు. అందుగురించి విద్యలో కానివ్వండి, ఆరోగ్యంలో కానివ్వండి, వాళ్ళ ఆదాయాల మెరుగుదలలో కానివ్వండి, ఈ గిరి శిఖరాల బాట అన్నది చాలా ఉపయుక్తంగా ఉంది. మరిన్ని గ్రామాలకి సౌకర్యం కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అలానే మన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆదివాసీలకు ఒక బంగారు బాట వేశారు ఆయన. మా అందరి తరపున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా గ్రామ సభలు ఉన్నాయో ఆ గ్రామ సభలు పెద్ద ఎత్తున జరిగాయి. ఒకప్పుడు తక్కువ మంది, అంటే రోడ్డు సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు లేక ప్రజల పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉండేది. ఈ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత గ్రామ సభలు మరింత ఉత్సాహకరంగా, మరింత ప్రోత్సాహకరంగా జరుగుతున్నాయి. తద్వారా గిరి శిఖరాల్లో కూడా అభివృద్ధి అన్నది బాటలు వేశారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఈ రవాణా సౌకర్యం ద్వారా ఇంటీరియర్ గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ సేవలని అందించడానికి చాలా ఉపయుక్తంగా ఉంది. కావున మరిన్ని అంటే మా పార్వతీపురం మన్యంలో ముఖ్యంగా నీలకంఠ కురుపాం పంచాయతీ, అలానే గుమ్మలక్ష్మీపురం పంచాయతీ, పాచిపెంట లాంటి మండలాల్లో చాలా గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి మరిన్ని సౌకర్యాలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు, గిరిశిఖర గ్రామాల్లో రోడ్ల శంకుస్థాపనలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చారు. ఆయా పనుల పురోగతి ఏ విధంగా ఉంది? రహదారులతో పాటు ఇంకా ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్నమా. బేసిక్గా ఏంటంటే అరకులో ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని, ఈ కిడారి సర్వేశ్వరరావు గారిని, అలాగే మాజీ ఎమ్మెల్యే సివేరు సోము గారిని కాల్చి చంపేశారు నక్సల్స్. ఆ ప్రాంతంలో ఈయన శంకుస్థాపన చేయడానికి అరకు మెయిన్ రోడ్డు మీద రాకపోతే సిటీలో కాదు, మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారు.
అక్కడ పోలీసులు హెచ్చరించారు, రాకపోతే ఇదివరకు ఒకటి చెప్పారు, అన్నీ చెప్పినా కూడా ఈ ప్రాంతాన్ని నేను ఓన్ చేసుకున్నాను, నేను అడవి తల్లి బాట నేనే వెళ్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళడం వల్ల మొత్తం అధికార యంత్రాంగం అంతా కదిలి వెళ్ళడంతో అక్కడ చాలా వరకు వస్తున్నారనేసరికి చాలా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఆ ప్రాంతాలకి ఎవరు వెళ్ళకపోవడం వల్ల, బికాస్ నక్సల్ ప్రాంతమనో రాకపోతే యాక్సెసిబిలిటీ రోడ్ యాక్సెస్ లేదనో ఎవరైనా ఉదయం వెళ్తే మధ్యాహ్నం వచ్చేవారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి అక్కడ అరకులోనే బస చేశారు. అది చాలామంది అంటే ఈ మధ్యకాలంలో గత 10-15 ఏళ్ళుగా ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి అరకులో రాత్రి ఉండడం అనేది లేదు. ఎందుకంటే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి. కానీ స్వయంగా ఆయన వెళ్ళడంతో పాటు అందరు అధికారులు అప్రమత్తం చేసి అందరినీ తీసుకెళ్ళడం, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంజయరాణి గారు కూడా హ్యాండ్ ఇన్ గ్లౌవ్ చాలా చక్కగా ఆవిడ కూడా ముందుకు రావడం. ఎందుకంటే ఆవిడ సంబంధిత మినిస్ట్రీ. ఇప్పుడు బేసిక్గా పిఎం జన్మన్ అంటాం కదా, మా దాంట్లో ఏమంటే ఒక 9 డిపార్ట్మెంట్లు కలిసి ఉంటాయి. ఆ 9 డిపార్ట్మెంట్లు కలిసి ఉండడం వల్ల అందరు అధికారులని ఆయన కూడగట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ శంకుస్థాపన ప్లేస్కి వెళ్ళి నేను మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాను, నేను మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తాను, మూడు నెలల తర్వాత వస్తానని వాళ్ళందరికీ చెప్పి, అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ శంకుస్థాపనకు వెళ్ళినప్పుడే తన బిడ్డ మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చేతులు అవి కాలేయని చెప్పేసి అరకొర మెసేజ్ వచ్చింది కొండల్లో ఉన్నప్పుడు. వస్తే అందరూ వెళ్ళిపోమంటే ముందు రోజు సాయంత్రం ఒక ఆదివాసీ మహిళకి ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆవిడ చెప్పింది మరుసటి రోజు ఉదయం శివాలయంకి సోమవారం నాడు రావాలి బాబు నువ్వు అంటే, నేను తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి చెప్పాను కదా. అది అయిన తర్వాతే నేను వెళ్తానని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా ఆయన ఆ కార్యక్రమం ముగించుకొని, అంటే ఆయన చిత్తశుద్ధి. బేసిక్ ఏంటంటే ఇటువంటి ప్రాంతాల్లో వెళ్ళి శంకుస్థాపన చేయడానికి పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడే అధికారుల యంత్రాంగం మొత్తం వస్తుందమ్మా. అక్కడ ఎవరో ఆఫీసర్ని పెట్టి శంకుస్థాపన చేసి చేయాలి అంటే అది రాదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు స్టేచర్ అలాగా తెలుసు మీకు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయనకంటూ ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఆయనకి బ్రహ్మాండమైన తోడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం కావాలన్నా చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను, గో హెడ్ అని ఆయన కూడా పెట్టడం. వీళ్ళిద్దరూ కృష్ణార్జునులాగా కలిసి పనిచేయడం. ఎక్కడికైనా సరే ఇప్పుడు ఆ అడవి ప్రాంతంలోకి ఆయన వెళ్ళడానికి ధైర్యం ఏంటంటే, ఆయన కూడా ఒకప్పుడు అన్నారు నక్సల్స్ భయపడో రాకపోతే ఎవరో ఉగ్రవాదులు భయపడో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగలేదు, ఆయన కూడా ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు, నేను తిరుగుతాను అని. అంటే ఇది ఒక అడవి అంటే అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి కొండంత అండ వచ్చిందండి, ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాకు ఒక మనిషి ఉన్నాడు, మాకు ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఇక్కడ మంచి పనులు జరుగుతాయన్నది చాలా మంచి సంకేతం పంపించారమ్మా ఆయన ఈ శంకుస్థాపనకు స్వయంగా వెళ్ళడం వల్ల. ఓకే సార్. సన్యాసరావు గారు, రోడ్ల అనుసంధానం ఈ గిరిజనుల ఆర్థిక స్థితిని, ముఖ్యంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కానివ్వండి, స్థానిక వ్యాపారాలని అది ఎలా మెరుగుపరుస్తుంది? ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆదివాసీలకి జీడి పంట ఉందో, ఈ జీడి పంటని ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే గిరిశిఖరాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఊరిలో సొంత ఎలక్ట్రానిక్ కాటాస్ ద్వారా, అంటే నేను చాలా గ్రామాలు తిరిగి చూస్తున్నాను. ఆ గిరిశిఖరాల్లోనే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని వారంతటి వారే తయారు చేసుకొని వ్యాన్ని వాళ్ళ గిరిశిఖర గ్రామాలకు తీసుకెళ్ళి అందరూ కలిసి లోడ్ చేసుకొని, వీళ్ళందరూ కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్గా మన ఆదివాసీ రైతులందరూ సంఘటితమై ఒక వ్యాన్తో ద్వారా వచ్చి మార్కెట్ మద్దతు ధర పొందుతూ ఈరోజు వాళ్ళు స్వతహాగా తమ ప్రోడక్ట్ని అమ్ముకునే శక్తి సామర్థ్యాన్ని ఈ రోడ్డు ద్వారా, ఈ గిరిబాట ద్వారా సాధించుకున్నారు. తద్వారా వారి ఆర్థిక స్తోమత పెంచుతుంది. అలానే ఇప్పుడు పైనాపిల్ పంట రాబోతుంది, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ వ్యానుల్లో ఈ పైనాపిల్ అంతా కూడా POIT ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA ద్వారా అనుమతులు పొంది అంటే పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విశాఖపట్నం రైతు బజార్లకు తీసుకొచ్చి మార్కెట్ చేసుకుంటాం అన్న ఒక ప్రణాళికల ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు బాటలు వేసుకుంటున్నారు. అలానే ముఖ్యంగా ఏదైతే మన అటవీ ఫాల్స్ చీపురు ఉందో, ఈరోజు చీపురు విస్తృతంగా మన పార్వతీపురం మన్యం జిల్లా అలానే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పంట పండిస్తున్నారు. ఈ చీపురుని ఈరోజు గిరిజన యువత
జీసీసీకి జీసీసీ ఏదైతే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ కొనుక్కోలేకపోతుందో ఆ మిగిలిన చీపురు అంతా కూడా విశాఖపట్నం తీసుకొచ్చి వీళ్ళు స్వతహాగా ఈరోజు గిరిశిఖరాల నుంచి మార్కెటింగ్ని కూడా నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారు. అంటే దీనికి మాలాంటి ఆర్ట్స్ సంస్థ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అన్నీ మరింత పటిష్టవంతం అవటానికి, ఈ వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ ఆర్థిక పరిపుష్టికి ఇది బాటలు వేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మన ఆదివాసీలందరూ చాలా అభినందనల్ని, కృతజ్ఞతల్ని తెలియచేసుకుంటున్నారు. తన కుమారుడు ప్రమాదంలో ఉన్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మా ఆదివాసీ మహిళలతో తన అనుభవాలను పంచుకొని నేర్చుకొని తన కుమారుడి కార్యక్రమానికి, అంటే తన కుమారుడిని రెస్క్యూ చేసుకోవడానికి చూడటానికి వెళ్ళారు. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా ఆదివాసీలందరూ కూడా అభినందనలు తెలియచేసుకుంటున్నారు. అలానే ఒక ముఖ్యమైన విషయం, ఈ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇంతవరకు పొందలేకపోయారో ఇప్పుడు, అంటే ఈకేవైసీ చేసుకోలేకపోవటం వల్ల, ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడం అనేది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేషన్ జరిగింది. ఈ సచివాలయం నుంచి ఈకేవైసీ చేసుకోవడానికి ఆ సిబ్బంది వెళ్ళి ఆ పథకం పొందేటట్టు కూడా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు పొందడానికి అంటే ఇది ఒక మంచి మార్గం అయింది. ఓకే సత్యనారాయణ గారు, పలువురు గిరిజన సంఘాల నాయకులు కూడా ఇటీవల మాట్లాడుతూ గడిచిన వైసీపీ హయాంలో ఈ దిశగా కనీసం దృష్టి పెట్టలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 5 ఏళ్ళు అసలు ఏం జరిగిందండి? ఏమీ జరగలేదమ్మా. బేసిక్ ఏమంటే 5 సంవత్సరాలు కలిపి 95 కోట్లు ఖర్చు పెట్టారంటేనే అర్థమవుతుంది. అందులో ఎంత తినేశారో అది కూడా తెలియదు. అసలు ఎక్కడ కూడా రోడ్డు అనేది కానీ అసలు ఆదివాసీలు ఉన్నారన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రైబల్స్ అంతా మనతో ఉన్నారు, వీళ్ళు ఏం చేసినా మనతో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఎందుకంటే అక్కడ కొద్దిగా చర్చిలు అవి ఇవి ఉంటాయి కదా, దళితులు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా మనది అని చెప్పి గత ప్రభుత్వం అనుకోవడం అదొక తప్పమ్మ. బేసిక్గా అంటే అక్కడ త్రాగునీరు సదుపాయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, రోడ్లు కానీ, ఈ ఫోన్ సౌకర్యం కానీ, లేకపోతే అక్కడ లైవ్లీహుడ్ పెంచే విషయాలు కానీ ఏమి లేవు. విపరీతంగా దోపిడీ జరిగింది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అంటే పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్స్ చేయడానికి ప్లానింగ్ అయితే జరిగింది. లక్కీగా ఇవన్నీ కంప్లీట్ అవ్వకముందే ప్రభుత్వం మారడం వల్ల మనకి బెనిఫిట్ వచ్చింది. కానీ 5 ఏళ్ళలో ఏం జరగలేదమ్మా. ఈ 5 ఏళ్ళలో మాత్రం నేను జరగబోయేది ఒక సంక్షిప్తంగా చెప్తాను. ఈ 5 ఏళ్ళలో ఎక్కువ టూరిజం అనేది కళ్యాణ్ గారు డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎకాలజీని డిస్టర్బ్ చేయకుండా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటట్టు ప్రజలు. అలాగే రెండోది ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాలో హెర్బల్ మెడిసిన్స్, బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉంటాయమ్మా. మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నామంటే ఒక రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సిటీలోకి వస్తారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మన వైద్యం బ్రహ్మాండమైన ఆయుర్వేద వైద్యం కానీ, లేకపోతే ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న వైద్యాలు కానీ అవన్నీ కూడా విదేశీ పర్యటనల వల్ల, విదేశీ పాలన వల్ల నష్టపోయాయి. వాటిని తిరిగి ఆయుష్ ద్వారా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ట్రైబల్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ని కూడా ఇంప్రూవ్ చేసి ట్రైబల్ కాలేజెస్ని పెట్టాలన్న ఆలోచన ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సన్యాసరావు గారు, ఈ శంకుస్థాపనలే కాకుండా ప్రతి 3 నెలలకు స్వయంగా వచ్చి గిరిజనుల కష్టం వింటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలకుల ఇటువంటి శ్రద్ధ ఎలాంటి మార్పులకు అవకాశం ఇస్తుందంటారు? ఇది చాలా మంచి అవకాశం అండి. ముఖ్యంగా ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీలు ఒక 2 విషయాల్లో చాలా బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ సఫరింగ్ని పవన్ కళ్యాణ్ గారికి అలానే ప్రభుత్వంకి తెలియచేసుకోవాలనుకుంటున్నారు. ఏదైతే ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉందో, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో పట్టాలు ఇచ్చారు. అందులో విస్తీర్ణం తక్కువ ఉందన్నమాట. ఆ కరెక్షన్స్ సమస్య ఒకటి ఉంది, దాన్ని తెలియచేసుకోవాలనుకుంటున్నారు. అలానే ఏదైతే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఉన్నాయో ఆ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్లో ముఖ్యంగా ఇప్పుడు చీపురు ప్రాంతాలు ఉంటాయి. ఆ చీపురు ప్రాంతాల్లో వెళ్ళి సామూహికంగా కోసుకొని వాళ్ళు దాన్ని మార్కెట్ సౌకర్యానికి ఒక హక్కు రూపంలో, ఎందుకంటే ఇప్పుడు జీసీసీకి మోనోపలీ రైట్స్ ఉన్నాయి, జీసీసీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాయల్టీ చెల్లిస్తుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి మన ఆదివాసీలు అమ్ముకోలేరు.
సో ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని అంటే వీళ్ళకి సామూహిక కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఏదైతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో తెలియచేసిందో ఆ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ని పొందాలి అని ఆదివాసీలు ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈ ఇలాంటి హక్కుల్ని పొందగలుగుతారనమాట. అలానే నూరింటి ఉమ్మడి అడవి ఉందన్నమాట. నూరింటి మామూళ్ళు అంటారు, అంటే మన ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా రంపచోడవరం ప్రాంతాల్లో. అలానే మన పార్వతీపురం మన్యం జిల్లాలో నూరింటి చింత అంటారు. ఈ ఈ చింత ద్వారా మామిడి ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ గ్రామ దేవతల పండగల్ని పెద్దగా జరుపుకుంటారనమాట. సో ఆ చింతపండుని ఆ మామూలుని అమ్ముకునే హక్కుల్ని సామూహిక హక్కుల్ని చట్టపరంగా ఈ గ్రామాలు పొందాలనుకుంటున్నాయి. అలానే ఇప్పటికీ ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్. సో వాటిని రెవెన్యూ గ్రామాలుగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా పొందడం గురించి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదివాసీలు పొందగలరని కోరుకుంటూ ఆయన మరిన్ని పర్యటనలు జరపడం ద్వారా ఆదివాసీ వికాసానికి ఆయన బాటలు వేసే వ్యక్తిగా ఉంటారని మనం చేసుకుంటున్నాను. సత్యనారాయణ గారు, మొత్తంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డోలీ మోతలు లేని ఆంధ్రప్రదేశ్ స్వప్నం నెరవేరాలంటే ఈ రోడ్ల నిర్మాణాల ప్రణాళికలు ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం 3782 ట్రైబల్ గ్రామాలకి రోడ్లు వేసేస్తే తద్వారా ఏమంటే డోలీ మూతలు తగ్గడమే కాదమ్మా, మెరుగైన రవాణా సౌకర్యం వల్ల వాళ్ళ తాలూకు ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్ళడం, అలాగే టూరిజం డెవలప్ అయ్యి స్థానికంగా ఆర్థిక అభివృద్ధి చెందడం, అలాగే సామాజిక సంక్షేమం బేసిక్గా విద్య ఆరోగ్య సేవలకు అందడం అదొకటి ఉంది. అలాగే నెక్స్ట్ ఏమంటే ఈ ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం ట్రైబల్స్లో. ఇప్పుడు చూడండి, చాలా దిక్కుల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నక్సల్స్ వైపు వెళ్తారు. ఎక్కువ ఏరియాల్లో నక్సల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే కేవలం అక్కడ బతకడానికి అవకాశం లేకపోవడం వల్ల, జీవనోపాధి లేకపోవడం వల్ల ఆ ఉపాధి గురించి అని చెప్పి ఆ వల్నరబుల్ ట్రైబల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళని వల్నరబిలిటీ తగ్గించడం గురించే ఈ రోడ్లు వేయడం కానీ, ఈ ఉపాధి కల్పన చేయడం కానీ, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైబల్ మనకు అడవే మనల్ని కాపాడుతుంది, పట్టణాలను కానీ ప్రజలను కానీ కాపాడుతుంది. కాబట్టి అడవి తల్లి బాట కేవలం అడవి తల్లిని రక్షించడం, అడవి తల్లికి అంటే అక్కడ ప్రజల గురించే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అక్కడ అడవి తల్లి బాగుంటే, అడవి బాగుంటే పట్టణం బాగుంటుంది. కాబట్టి అక్కడ అడవిలో ఇంకా వీలైన ఏరియాలో ఇదివరకు ఏంటంటే అడవులను నరికేసి తగ్గించేస్తున్నారు. అలా కాకుండా మనం అడవులను పెంచి, ఇప్పుడు ఎందుకంటే మనం టింబర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, 20,000 కోట్ల టింబర్ని మనం పెంచాలి, ఇంపోర్ట్ చేసుకోకుండా పెంచాలన్న ఆలోచన ఒకటి చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తు బంగారం అయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు స్వర్ణాంధ్రప్రదేశ్గా అవ్వాలి అంటే ముందు పల్లెటూరులో అడవులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. అది సఫలీకృతం అవుతారమ్మా. సన్యాసరావు గారు, రోడ్ల అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల మీద గిరిజన ప్రజానీకం స్పందన ఏ విధంగా ఉంది? అడవి తల్లి బాటలో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఈ అడవి తల్లి బాటలో ఆదివాసీల్లో చాలా విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పొందింది. ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలని, ముఖ్యంగా ఏదైతే ఈ పెన్షన్ స్కీమ్, అంటే ఇప్పుడు నిన్ననే మంచి జీవో ఒకటి విడుదల చేశారు, స్పౌజ్ పెన్షను, అది ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యేది. దానికి చాలా ఆదివాసీ ప్రాంతాల్లో మహిళలకి చాలా ఉపయుక్తమైన పెన్షన్ ప్రోగ్రాము. అలానే ఇప్పుడే ఇంత క్రితమే తెలియచేసుకున్నాను, ఏదైతే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషను, అలానే యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలకి ఎకో టూరిజంని ప్రమోట్ చేయటం, అలానే వనమూలిక వైద్యాన్ని చాలా ట్రైబల్ ప్రాంతాల్లో వనమూలిక వైద్యం చాలా ప్రాచుర్యం పొందింది. దాన్ని ఒక సైంటిఫిక్ వేలో ఆయుష్ ద్వారా లాంటి కార్యక్రమాల ద్వారా మరింత అమలు చేస్తే ప్రజలకు ఉపయుక్తంగా, అలానే ఆదాయ వనరులని
అలానే యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఆదివాసీ అంటే పంటలు కానీ లేదు అటవీ ఫలసాయాలు కానీ వాల్యూ ఎడిషన్కి, ఎందుకంటే రవాణా సౌకర్యం పెరగటం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృతపరచడం ద్వారా ఈ వనధన యోజన ద్వారా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ అటవీ ఫలసాయాల ద్వారా వాల్యూ ఎడిషన్ చేసి ఆదివాసీల బ్రాండింగ్తో మన పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ చేస్తే పట్టణ ప్రాంత వాసులకు కూడా ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ఈ ప్రోడక్ట్ ఉందో వాళ్ళకి కూడా ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుంది. ధన్యవాదాలండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్ సత్యనారాయణ గారు, ధన్యవాదాలు సార్ సన్యాసరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.